Audio Jungle. ప్రప్రదంగా మన గ్రామానికి ఇచ్చేసి మన గ్రామంలో ఉన్న ప్రజలు యువకులు అందరూ ఈ సభ మీ అమూల్యమైన సందేశంతో మా గ్రామానికి మంచి సందేశం అందిస్తారని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. కొంచెం ఫ్యాన్ కొంచెం నమస్కారం. ఇక్కడికి వచ్చి వాళ్ళ మా ఇంటిలో కొద్దిసేపు ఉండి తర్వాత యాజిలి అని ఇక్కడ ఒక దగ్గరలో గ్రామం ఉంది. అక్కడ రైతులు ఒక కొత్త ఆధునిక విధానంలో వాళ్ళంతా ఒక జట్టుగా వచ్చి వాళ్ళు ఒక కోఆపరేటివ్ టైప్లో ఫార్మింగ్ చేయడానికి వాళ్ళు సంస్కృతి వ్యక్తం చేశారు. ఇటువంటి మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. నేను అక్కడ ఉన్నప్పుడు అది చూడడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రైతుల వాళ్ళతో చర్చించి కొత్త విధానాలను మనం ఎలా అక్కడ చేయగలం, ఏ విధంగా మనం రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురాగలం అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. అందువల్ల సమస్యల్లో సమాజంలో ఉన్న అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు, వీటి గురించి వెతుక్కుంటూ ప్రజలలో, ఎందుకంటే నేను 4 సంవత్సరాల నుంచి మహారాష్ట్రలో ఉన్నాను కాబట్టి ఇక్కడ మన ప్రజల యొక్క సమస్యలు, తర్వాత వాటి పరిష్కారాలు మనం ఎలా చేయగలమన్న భావాలతో ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అది నా ఈ తర్వాత ఈ విధంగా నా మజిలీ అవుతుంది. మీరు నేను ఏం చెప్పకుండానే అందరూ మీరు ఎప్పుడో నన్ను అన్ని పార్టీల్లో జాయిన్ చేసేసారు. కాబట్టి నేను అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైతే నేను తిరిగిన తర్వాత వాటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఆ తర్వాత నా నిర్ణయాన్ని మీకు ఖచ్చితంగా నేను ప్రత్యేక హోదా గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. నేను ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రం కోసం ఇస్తామని అందరూ చెప్పారు. కాబట్టి ఆ ప్రత్యేక హోదా వల్ల ఎన్నో కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, కొత్త ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి అన్ని పక్షాలు, మన ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షం కానీ, మిగతా అందరూ కూడా, సాధన సమితి కానీ, వీళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక హోదా కోసం వాళ్ళ ఇవి చేస్తున్నారు. ఈ విధంగా ఖచ్చితంగా కేంద్ర శాసనం నుంచి కూడా దీని సందర్భంగా ఏదో ఒక నిర్ణయం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో మన యువకులకి, వాళ్ళకి ఎక్కువ వృత్తులు, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా నిర్ణయాన్ని చెప్తానన్నా. నేను ఏ పార్టీలో జాయిన్ అవుతానని నేను ఎప్పుడు చెప్పలేదు, మీరే చెప్పారు. నేను ఎప్పుడు అదే చెప్తున్నా. నా నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను. నేను వెళ్ళి ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలు, వీటి గురించి కొన్ని రోజులు వివిధ ప్రదేశాలకు వెళ్ళి తెలుసుకొని, ఇప్పుడు యాజిలిలో రైతుల గురించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నాం. ఆ విధంగా తెలుసుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత, ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. అది నేను చెప్పే విషయం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.